నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలో ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెలో వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైన్యం తరలి రావాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పిలుపు మే 20న కార్మిక వర్గమంతా సమ్మెకు సిద్ధం కండి జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు గోదావరికని పట్టణంలో ఈ నెల 20 నుండి జరగనున్న రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర గౌడకుల సత్తాను చాటడానికి సిద్ధమవుతున్న గౌడకుల బాంధవులు సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం జరిగే యువ కార్మికుల సదస్సును జయప్రదం చేయండి ఏఐటియుసి RG1 సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ పిలుపు గోదావరికని పట్టణంలోని చర్చిలలో ఘనంగా జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు ప్రజాస్వామ్యంపై దాడిని తిప్పికొట్టే సమయం వచ్చింది నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమే కాంగ్రెస్ పార్టీ యాంటీక్లన్ కాలనీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆరోపణ రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఐకేపీ సెంటర్లను ప్రారంభించారు ఈ మేరకు పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి బసంత్ నగర్ పాలకుర్తి గుంటూరుపల్లి కొత్తపల్లి రామారావుపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మానాలి ఠాకూర్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు ఇందులో భాగంగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు అలాగే ఎటువంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం భరోసానిస్తుందని తెలిపారు దీంతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు గౌరవం పెరిగిందని రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు నేను శాసనసభ రానప్పుడు వచ్చినప్పుడు ప్రతి రైతు విలవిలలాడింది తాళని గడ్డని దుబ్బని మన్నని మశానమని ఒక 14 కిలోలు పోసిరు రైతు అది లారొచ్చి ఆగుతుండే లోడ్ అవుతుండే పోకపోతుండే మేము గట్టిగా కొట్లాడితే ఈ నుంచి పోతుండే మిల్లర్ దగ్గర ఆగిపోతుండే మిల్లర్ దగ్గర ఆగిపోయి ఇక్కడ కొంచెం కోత అక్కడ కొంచెం కోత కోసి ఒక ఎకరానికి ఒక్కొక్క రైతుకి కొందరికి 30,000 నష్టం అయితే కొందరికి 70,000 దాకా కూడా నష్టం జరిగింది ఒక్క గింజ కూడా తగ్గకుండా తాళని దుమ్మని మట్టని ఏది లేకుండా ఇవాళ కొంటా ఉన్నాం రైతు ముఖాన చిరునవ్వు చూస్తూ ఉన్నాం రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం 25 లక్షల మందికి ఇచ్చినాం 21,000 కోట్లు భారతదేశంలో ఎవరు ఇవ్వలే ఇవాళ సన్నాలకు 500 బోనస్ ఇస్తా ఉన్నాం ప్రతి గింజను కొంటా ఉన్నాం ప్రతి పంటను కొంటా ఉన్నాం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొంటలేదు ఏ పంట అయితే ఆ పంట కొంటా ఉన్నాం ఈడ ధాన్యం అక్కడ మక్కలు పత్తి పసుపు ఏ జొన్నలు ఏది పడితే అది మిర్చితో సహా ఏది పండిస్తే అది కొంటున్నాం తగిన గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం కొంటా ఉన్నాం ఇవాళ ఇవే కాకుండా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేసిన ఇవన్నీ అదనంగా చేస్తూ ఉన్నాం ఇవాళ బస్సు ఉచిత ప్రయాణమేమి మహిళలందరికీ ఇలా మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమం 1,00,000 కోట్లు రుణాలు ఇచ్చి వాళ్ళే సొంతగా ఓనర్లు అయ్యేటట్టు చేస్తున్నాం పెట్రోల్ బంకులు ఇస్తున్నాం పవర్ ప్రాజెక్ట్ పెడుతున్నాం బస్సులు ఇచ్చినాం ఈ ఊరికి కూడా ఇచ్చినాం ఇంకా అలర్ట్ కాలే ఇవాళ ఐకేపీ సెంటర్లు కూడా వాళ్ళతో నడిపిస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇల్లు
పేదలు ఉంటాయి. ఈ ఊర్లో కూడా నేను చెప్తా ఉన్నా, సర్పంచ్ మాజీ సర్పంచ్ అధికారులకు చెప్తా ఉన్నా, ఇవాళ ఇంటికి ఒకటి కూడా రాసుకున్నాడు, ప్రభుత్వం అవుతుంది కదా ఇవన్నీ అప్లై చేసుకోరని చెప్పారు. నేను చెప్తా ఉన్నా అలాంటి వాళ్ళకి ఇచ్చేది లేదు. ఎవరైతే నిజమైన నిరుపేద ఉంటాడో ఈ తమ్ముడు పోతాడు, అక్కడ అన్న గుడిసె వేస్తుంది ఇక్కడ ఇవ్వాలంటే అక్కడనే ఇస్తాం. యువకులకు ఇవాళ యువ వికాస్ పెట్టినాం, 50,000 నుంచి 4 లక్షల రూపాయలు సబ్సిడీ. ఇవాళ 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం కొలువులు ఇవ్వంగా. ఇవాళ ఇంటికి ఒక్కరికి యువ వికాస్ ఇస్తా ఉన్నాం. దయచేసి అందరు అప్లై చేయండి. మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాకర్ ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. మీ సొంత కాళ్ళపై నిలబడే కార్యాచరణ చేయండి. సంవత్సర కాలమైంది నేను వచ్చి, సంవత్సరంలో కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రతి ఊర్లో రోడ్లు వేస్తూ ఉన్నాం, డ్రైనేజ్ కడతా ఉన్నాం, లైట్లు కడతా ఉన్నాం, సంక్షేమాలు ఇప్పిస్తూ ఉన్నాం. ఇవాళ 300 కోట్ల రూపాయలు 2 మండలాల్లో వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తీసుకొచ్చినాం. బండలవాగు ప్రాజెక్టు దానికి కావాల్సిన 250 కోట్లు ఇచ్చి అలా పూర్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెలో వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైన్యం తరలి రావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికని అడ్డగుంటపల్లిలో ఎస్ఎస్ఏ బ్యాంకెట్ హాల్లో గురువారం సాయంత్రం జరిగిన గౌతమీనగర్ పట్టణ కమిటీలో 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ని కావాలని కోరుకుంటున్నారని, 16 నెలల రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా పసి పిల్లవాడి నుండి పండు ముసలి వరకు అందరూ సంక్షేమ పథకాలను పొందారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలతో ప్రజలు మోసపోయామని పశ్చాత్తాపం పడుతున్నామని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగిందని, గ్రామాల్లో రోడ్లు, రైతు వేడుకలు, వైకుంఠ ధామాల నిర్మాణం జరిగాయని తెలిపారు. రైతులకు రైతు భరోసా సకాలంలో అందించారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో అన్ని సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కుంటు సాకులు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శుక్రవారం గోదావరికని మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో లక్ష్మీనగర్ పట్టణ కమిటీతో ఏర్పాటు చేసిన చెలో వరంగల్ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం నుండి 5,000 మందిని సభకు తరలించేలా ప్రతి డివిజన్ నుండి 50 మందికి తగ్గకుండా ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్ సమాయత్తం చేయాలని కోరారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను విముక్తులను చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ గారంటే పేద బ్రతుకులను ఒక మంచి గొప్ప జీవితాన్ని అందించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకొని గొప్ప పరిపాలన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయాలని ఏ పార్టీ కూడా లేదు. ఈ కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీలో వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఢిల్లీలో చెప్పినటువంటి మాటలను మనకు వచ్చి చెప్పుడు తప్ప వీళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటోళ్ళు కాదు, స్వతహాగా మాట్లాడేటోళ్ళు కాదు. మన కేసీఆర్ గారు అయితే గోదావరిలో ప్రజలకు కష్టమవుతుంది సార్, ఇక్కడ బాగా పొల్యూషన్ ఉన్నది, ఇక్కడ అనేక రోగాలు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు అవుతున్నాయి, మాకు దవాఖాన కూడా సరిగా లేదు, మీరు మాకు మెడికల్ కాలేజ్ కావాలి అని అంటే ఇక్కడ ఒక 330 అన్నాడు. ఎవరైతే గొప్పగా పనిచేస్తారో ఆ గొప్ప పని చెప్పాలి. ఎలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరిలో గొప్ప అభివృద్ధి కార్యాచరణ జరిగింది 10 ఏళ్ల ప్రస్థానం. ఆ అభివృద్ధిని ఎవరు అవునన్నా కాదన్నా జరిగింది. మెడికల్ కళాశాల తెచ్చినాం, కోర్టును మంజూరు చేసినాం, సబ్ రిజిస్టర్ కార్యాలయం తెచ్చినాం, 200 కోట్లతోని నిధులను మంజూరు చేసినాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరక తప్పదు. తప్పకుండా రామగుండం మున్సిపల్ లో రాబోయేటువంటి ఎన్నికలలో ప్రతి డివిజన్లో గులాబీ జెండా ఎగురవేసి మళ్ళీ మన అధికారం వచ్చినటువంటి విధంగా ప్రతి ఒక్క ఉద్యమకారులు, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు కూడా కష్టపడాల్సినటువంటి సందర్భం. మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మేము ఉన్నాము అని కేసీఆర్ గారి సభకు రావాలనే ఆలోచన మీలో ఉన్నది. మీకు
అక్కడి సభలో కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత మనము క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలనేటువంటి విషయాలను కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మీరు తప్పకుండా రేపు జరగబోయేటువంటి రజతోత్సవ సభకు సన్నద్ధం కావండి. పార్టీలో కుట్ర చేసి ఈ యొక్క 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఇస్తామంటే ఎవరికైనా ఆశ. వాళ్ళు మొదటికే వృద్ధులు, అయ్యో 2000 చెల్లి 4000 ఇస్తారట, ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం అని ఈ వృద్ధులందరూ కూడా ఆలోచన చేశారు. రామగుండం నియోజకవర్గంలో 39,000 మంది ఉన్నారు వికలాంగులను, వృద్ధులు. వికలాంగులకు 6,000 ఇస్తామని అన్నారు. మరి ఇవాళ 16 నెలలు గడిచింది. వృద్ధులకు కావాల్సినటువంటి 32,000 రూపాయలు, 32,000 రూపాయలు ఎవ్వి మాకు ఎందుకు ఇస్తలేరని ఇవాళ వృద్ధులందరూ కూడా అంతర్మదనం బాధపడుతున్నటువంటి సందర్భం. మరి ఈ బాధపడుతున్నటువంటి సందర్భంలో మనము మరి ఆ బాధపడుతున్నటువంటి వాళ్ళకు అండగా ఉండాలనా లేదా? ఉండాలి కదా. ఉండాలంటే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ వాడలోకి వచ్చినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు మరి మా వృద్ధులకు ఇస్తా అన్నటువంటి 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి అడగాలనా లేదా? వాళ్ళు ఓటు అడగడానికి వస్తారు రేపు. మరి ఆనాడు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళా ఏదేదో హామీలు ఇచ్చుకుంటే మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మా వృద్ధులకు 32,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి అని మీరు ఆ యొక్క వృద్ధులను చైతన్యం చేసి వాళ్ళతో తప్పకుండా అడిగిపియాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరిది ఆ బహిరంగ సభ, ఆ సభను విజయవంతం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే గత 14 సంవత్సరాలు పోరాటం చేసి పోరాట యోధునికి ప్రతి ఒక్కరూ అండగా ఉండి ఈ రాష్ట్ర ప్రజల బాధల నుండి విముక్తి చేయాలి, ఆంధ్ర పాలకులను తరిమి కొట్టాలి, మన స్వయం పరిపాలన మనం తెచ్చుకోవాలన్న విధంగా 14 సంవత్సరాలు పోరాటం నిరంతరం చేసి మరి అందరి సహకారంతో ఎన్నో సమావేశాలు పెట్టి, ఎన్నో బహిరంగ సభలు పెట్టి, ఎక్కడ ఒక చిన్న రక్తపొట్టు మరి చూడకుండా కనిమిరి ఎరగని రీతిలో రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా పేరుపోయిండు మన గౌరవ కేసీఆర్ గారు. గౌతమి నగర్ పట్టణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి, లక్ష్మీనగర్ పట్టణ కమిటీ అధ్యక్షులు నూతి తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, 39, 38, 47, 48, 14 డివిజన్ల ఇన్ఛార్జీలు మేకల కోమరయ్య యాదవ్, దండు రవీందర్, రత్నాకర్, రమ్య యాదవ్, ప్రభంజన్ రెడ్డి, బక్కయ్య, మాధవరావు, రాజాబాబు, చెల్ల రవీందర్ రెడ్డి, అడప శ్రీనివాస్, మహేష్, గుర్రం పద్మ, చింటూ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. మే 20న కార్మిక వర్గం అంతా సమ్మెకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి జాతీయ కార్మిక సంఘాల నాయకత్వం ఏకతాటిపైకి వచ్చి కార్మికులను సమ్మెకు సమాయత్తం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని, ఈ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం పిడికిలి బిగించి సమ్మెకు సిద్ధం కావాలని, లేదంటే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కాలరాయబడతాయని తెలిపారు. మా వంతు కృషిగా మీ యొక్క సహకారాలతో మేము ముందుకు పోవాలనుకుంటున్నాము. ఖచ్చితంగా వీళ్ళు కుదింపు చేసినటువంటి 4 కోడ్లు ఏదైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చారో, ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ అండ్ క్రానికల్ డిసీజ్. రాబోయే భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు కాదు, సంఘటిత కార్మికులకు ముందు ఎఫెక్ట్ అవుతుంది. ఇది అంటే ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్ అండ్ ప్రొఫెషనలిస్టులకే ముందు భాగమవుతుంది. తట్ట మోసేవాడు ఎక్కడైనా తట్ట మోస్తాడు.
నీ ఇంట్లో కాకపోతే ఇంకో ఇంట్లో పని చేస్తా అంటాడు, రోడ్డు మీద పని చేస్తా అంటూ ఆ అవసరం ఎక్కువ ఉంది. కానీ ఈ మారినటువంటి కాలం లోపల, ఈ కంప్యూటరైజ్డ్ యుగం లోపల ఎవరైతే మేము బాగా పని చేస్తున్నామని చెప్పి మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారో ఈ 4 కోడ్లు వాళ్ళకే డైరెక్ట్గా వర్తిస్తూ ఉన్నాయి. మీరు సమ్మె చేయాలంటే 6 నెలల ముందు నోటీస్ ఇవ్వాలనేటువంటిది కూడా దాంట్లో భాగంగా ఉన్నది. ఈ 6 నెలలు నోటీస్ ముందు ఇచ్చినాక నేనెక్కడనో వారెక్కడనో ఈ కార్మికుడు ఎక్కడనో సమస్య ఎక్కడనో చిన్న వ్యవహారం. రెండోది 100 లోపు కార్మికులు ఆ ఇండస్ట్రీలో ఉంటే చాలా లేబర్ కోడ్స్ చాలా మేము కష్టపడి సంపాదించుకున్న యాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అంతే. అది భాగమే ప్రభుత్వ రంగ సంస్థ లోపల రిక్రూట్మెంట్స్ కార్మిక వర్గం లోపల జరగడం లేదు. దీన్ని గమనించాలి. ఇలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే 11 సంవత్సరాలు క్రాస్ అయింది. నరేంద్ర మోడీ పరిపాలన 11 సంవత్సరాలు క్రాస్ అయిపోయింది. అదే తరుణంలో ఇలా కార్మికుల సమస్యల మీద 12 సార్లు సమ్మె జరుగుతూ ఉంది. ఇది రేపు మే 20 తారీఖున జరగబోయే సమ్మె 12వ సమ్మె. అంటే 11 సార్లు అంటే 11 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఇది 12వ సమ్మె. అంటే కార్మిక వర్గం ఎంత దయనీయమైనటువంటి అభద్రత భావంతో పనిచేస్తుందో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా బ్రిటిష్ ప్రభుత్వంతో తెల్లదొరలతోటి పోరాడి సాధించుకుని చేసుకున్నటువంటి కార్మిక చట్టాలనే ఇలా లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి ఇలా బీజేపీ మతోన్మాద శక్తులు ఇలా పనిచేస్తూ ఉన్నాయి. పార్లమెంట్లో బలం ఉందనే అటువంటి దాంతో ఇలా పార్లమెంట్లో చట్టం చేసి మొత్తం లేబర్ కోడ్లనే ఇలా ఖతం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 8 గంటలు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల్ని కూడా 12 గంటలు చేయాలనే ఒక కసరత్తు నడుస్తూ ఉంది. బడా పారిశ్రామికవేత్తలకు బహుళజాతి సంస్థలకు ఊడిగం చేయడానికి అసంఘటిత రంగానికి ఇలా ఇలాంటి చట్టం లేదు. సంఘటిత రంగానికి అంటే చట్టాలు ఉన్నాయి, వాళ్ళకు బోనస్లు ఉన్నాయి, గ్రాట్యుటీ ఉన్నాయి, టీఏలు ఉన్నాయి, డిఏలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అసంఘటిత రంగం ఇలా భారతదేశంలో కోట్లాది మంది ఇలా ఎలాంటి చట్టాలు లేక, ఉద్యోగ భద్రత లేక, ఉపాధి హక్కు లేక ఇలా అన్నమో రామచంద్ర అని అగౌరవించేటువంటి పరిస్థితి ఇలా ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టింది, ఆమోదం కూడా చేసుకుంది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సమ్మె చేయడానికి నిర్ణయం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఒకటి పని గంటలు 12 గంటలు అవుతుంది, కార్మికునికి ఉన్నటువంటి సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. 2 సంఘం పెట్టుకునేటువంటి కొత్తగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ ఉన్న యూనియన్ల మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతుంది. 4వది కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి వెల్ఫేర్, ఈఎస్ఐ, పిఎఫ్, బోనసు, గ్రాట్యుటీ, ఈ ఇవైతే ఏవైతున్నాయో వెల్ఫేర్, సంక్షేమం, ఇవన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి. అంటే ఒక రకంగా భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని అడ్డ మీద లేబర్ కూలీగా మార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి అంశం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. మన మెడ మీద వేలాడుతున్న కత్తి లేబర్ కోడ్స్ కాబట్టి ఆ కత్తిని తప్పించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇవ్వడం కోసం ఈ సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో కార్మిక వర్గం పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు బాబర్ సలీం పాషా, కడారి సునీల్, ఎర్రవెల్లి ముత్యంరావు, తోకల రమేష్, కె విశ్వనాథ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో ఈ నెల 20 నుండి జరగనున్న రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరలో గౌడ కుల సత్తాను చాటడానికి గౌడ కుల బాంధవులు సిద్ధమవుతున్నారు. గోదావరికని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన గౌడ కులస్తుల కులదైవం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం
ఇటీవల ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోగా ఈ నెల 20 నుండి రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరను జరపడానికి గౌడ కుల సంఘం పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు గోదావరిఖని పట్టణంలోని గౌడ కులస్తులను బోనాల జాతరకు సిద్ధం చేస్తున్నారు. ప్రతి డివిజన్కు ఒక ఇన్ఛార్జి వేసి ప్రతి గౌడ కుల బాంధవులను టచ్ చేస్తూ ప్రతి గౌడ ఇంటి నుండి బోనం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గౌడ సంఘం నాయకులు బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రతి ఘట్టం ఒక క్లైమాక్స్లా ఉండే ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నడూ చూడని విధంగా రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర నిర్వహించేలా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ప్రతి డివిజన్ నుండి బోనాలతో తరలి వచ్చే వారి కోసం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో రాజేష్ థియేటర్ వద్ద రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడ శెట్టిలతో పాట్నాలను వేసి దారి పొడవుగా గౌడ శెట్టిల పంబాల వారిచే ఒళ్ళు గుబుర్లు పట్టించే ఆటలతో ఇది కదరా బోనాలు అంటే అనేలా బోనాలను జరిపించడానికి అంతా సిద్ధం చేశారు. గౌడ కులస్తులు బోనాల కోసం తమ బంధువర్గాన్ని పిలిపించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇక బోనాల జాతరతో ప్రతి గౌడ కుల బాంధవుల ఇల్లు బంధువులతో కలకలనాడుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరిఖని. గోదావరిఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం జరిగే యువ కార్మికుల సదస్సును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ RG1 సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు GDK2 ఇంక్లైన్ గనిపై నిర్వహించిన ద్వారా సమావేశంలో రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం, ఉద్యోగ భద్రత కోసం, కొత్త గనులు రావటం కోసం ఈ నెల 20న గోదావరిఖనిలోని యువ కార్మికుల సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో బొగ్గు నిలువలు 5 సంవత్సరాల వరకు ఉన్నాయని, కొత్త గనులు వస్తేనే సింగరేణికి మనుగడ కొనసాగుతుందని, లేకుంటే యువ కార్మికులకు ఉద్యోగ భద్రత కొరబడుతుందని అన్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమె రాజ్కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ శంకర్ నారాయణలు పాల్గొని సింగరేణి భవిష్యత్తు దిశ, యువ కార్మికుల భవిష్యత్తు గురించి ప్రసంగిస్తున్నారని తెలిపారు. ఈ సదస్సులో యువ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రేపు 20 తారీఖు నాడు జరగబోయే యువ కార్మిక సదస్సును జయప్రదం చేయండి. సింగరేణిలో ఇవాళ సింగరేణి మనుగడ కోసం, అలాగే ఉద్యోగ భద్రత కోసం, కొత్త గనుల కోసం రేపు ఏప్రిల్ 20 తారీఖు నాడు శ్రీమయి ఫంక్షన్ హాల్లో ఒక యువ కార్మిక సదస్సు గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు గారు, మన యూనియన్ గౌరవ అధ్యక్షులు, అలాగే ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వస్తున్న సందర్భంగా ఈ యువ కార్మిక సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అత్యధిక సంఖ్యలో RG1 ఏరియాలో ఉన్న యువ కార్మిక సోదరులంతా అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ సింగరేణి సంస్థ ఇంకొక 10 సంవత్సరాల్లో మనకు బొగ్గు నిల్వలు అయిపోతున్న తరుణంలో ఇలా కొత్త ప్రాజెక్టు లేక, కొత్త గనులు లేక, ఇవాళ రేపు ఉద్యోగ భద్రత ఏందో ప్రశ్నార్థకరం మారిన సమయంలో ఇవాళ మనం ఏం చేయాలి, ఉద్యోగ వ్యవస్థ మేల్కొని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఇవాళ ఉద్యోగ భద్రత కావాలంటే కొత్త గనులు కావాలి, కొత్త ప్రాజెక్టులు కావాలి. ఇవన్నిటి కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి, సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశం కొద్దీ యువ కార్మిక సదస్సు ఏర్పాటు చేద్దాం. దీంట్లో అందరూ కార్మిక సోదరులు, సోదరిమణులు అంతా యువకులంతా ఏకమై నినదించి ఈ సింగరేణి మీద రాబోయే పోరాటాల్లో ఐక్యంగా కదిలి రావాలని
ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. గోదావరికని పట్టణంలో చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ మానవాళికి ప్రేమ, శాంతియుత మార్గాలను బోధించిన లోక రక్షకుడు యేసుక్రీస్తు జగతికి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చిందించి శిలువ వేయబడిన ఆ మహానీయుని త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతాల్లో క్రైస్తవ సోదరీమణులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇక్కడ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శిలువపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలను స్మరించుకున్నారు. గోదావరికని గాంధీనగర్ సిఎస్ఐ సెయింట్ పాల్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించగా పాస్టరేట్ చైర్మన్ రెవరెండ్ ఎం లక్ష్మణ్ జాకబ్ ప్రార్థన పరిచర్య చేశారు. ఈ ప్రపంచ దేశము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నటువంటి శుభదినము, శుభగడియ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. సంవత్సరంలో ఏ శుక్రవారానికి లేని ఘనత, మహిమ, ప్రభావము ఈ గుడ్ ఫ్రైడేకు, మంచి శుక్రవారానికి ఉందని మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే లోక మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన శిలువ మరణము పొందుట కొరకే పరలోకం నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చారు. మానవుడు చేసిన తప్పిదములు, మానవుడు చేసిన పాపములు, మానవుడు చేసినటువంటి ప్రతి నీచమైన క్రియ కొరకు ఆయన బలియాగమయ్యాడు యేసు ప్రభువు వారు. అందుకైతే నీ గొర్రె పిల్ల రక్తం వల్ల కానీ, మేక పిల్ల రక్తం వల్ల కానీ పాప విమోచన లేదు. నీ అందరి కొరకు లోక పాపాలు మోసుకుని దేవుని గొర్రె పిల్లగా నేనే చనిపోతున్నానని యేసు ప్రభువు వారు చెప్పి ఆయన చివరి సమయంలో ఆ శిలువ మీద 7 మాటలు పలికి ప్రపంచానికి గొప్ప సూక్తిని చెప్పినటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ గుడ్ ఫ్రైడే గురించి అందరం కూడా తెలియజేయడం కాదు, కానీ ఈరోజు మనము మీలో ఉన్నటువంటి మంచిని చేకూర్చుకొని, మంచిని చేపట్టి మనందరం కూడా యేసు ప్రభువు అనే ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఆయన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ప్రజాస్వామ్యంపై దాడిని తిప్పికొట్టే సమయం వచ్చిందని నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమేనని కాంగ్రెస్ పార్టీ యాంట్రిక్షన్ కాలనీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జీ షీట్లు అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచనల మేరకు 8వ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం 8వ కాలనీ ప్రధాన రోడ్డులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పెరుగుతున్న జన ఆదరణ ఓర్వలేక ఈడీ ఛార్జింగ్ సీట్లలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం కుట్రపూరిత విధానాలను మాని సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగంటి శంకర్, డివిజన్ అధ్యక్షులు మార్కరాజు, మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, దేవనపల్లి చక్రపాణి, రాములు, ఆకుల రాజీరెడ్డి, ఎరిగి మహేష్, రేషవేణి కేశవులు, మెతుకు అవినాష్, సారయ్య నాయక్, పూజారి రాకేష్, మేకల అజయ్, మీర్జా అఫ్సర్, సంగినేని షీనన్న, సంపత్ కుమార్, మహిళా అధ్యక్షురాలు బండారి సునీత, రాజేశ్వరి, రజిత, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలో ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. చెలో వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైన్యం తరలి రావాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పిలుపు. మే 20న కార్మిక వర్గమంతా సమ్మెకు సిద్ధం కండి. జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు.
గోదావరికని పట్టణంలో ఈ నెల 20 నుండి జరగనున్న రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర గౌడకుల సత్తాను చాటడానికి సిద్ధమవుతున్న గౌడకుల బాంధవులు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం జరిగే యువ కార్మికుల సదస్సును జయప్రదం చేయండి. ఏఐటియుసి RG1 సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ పిలుపు. గోదావరికని పట్టణంలోని చర్చిలలో ఘనంగా జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు. ప్రజాస్వామ్యంపై దాడిని తిప్పికొట్టే సమయం వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమే. కాంగ్రెస్ పార్టీ యాంటీక్లన్ కాలనీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.